మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్ 26 మంది చక్కగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు నడిపించాలని, ఈ కమిటీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ కమిటీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే శివాజీ రాజా అన్న వ్యక్తి ఈసీ మెంబర్ కాకపోయినా కూడా అందుబాటులో ఉంటాడని, ఎవరికి ఏ సహాయం కావాల్సిన చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా శివాజీ రాజా ప్యానెల్లో 15 మంది ఎన్నికవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లేడీస్లో హేమ ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. జీవితా రాజశేఖర్ గారి ప్యానెల్లో కర్మ 9 మంది గెలవడం జరిగింది. ఈ 26 మంది ఒకే తాటి మీద, ఒకే మాట మీద పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎల్లవేళలా కృషి చేస్తారని నమ్ముతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని, దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, న్యాచురల్గా నాకు నిజంగానే ఇష్టం లేదు ప్రెస్ మీట్ పెట్టడం, కానీ పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఏమనంటే, నా మీద ఎలక్షన్ అయిపోయాక నగ్గాక ఒక అధ్యక్షుడు కానీ, ఒక జనరల్ సెక్రటరీ కానీ హోందాగా ప్రవర్తించాలి. అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హోందాగా ప్రవర్తించడమా, లేకపోతే చిల్లరగా ప్రవర్తించడం అన్నది. హోందాగా ప్రవర్తిస్తే ఆ రెస్పెక్టే వేరేగా ఉంటుంది సభ్యుల మధ్యలో. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతనం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికీ జీతాలు ఉండవు. 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టవచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది కోపంతో అంటలే. ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటకి మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు, మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది. ఈ 4 గంటలు ఇదా మన ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులు అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే, నేను ఇంకా 10వ పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది. ఈ బైలా నేను రాయలేదుగా. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా,
బయలులో ఉన్న విషయం చెప్పాలిగా, ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ బయలా, ఇది నేను రాయలేదు ఈ బయలా. మరి దీన్ని మనం ఫాలో అవ్వాలిగా. అంటే లాయర్ కూడా బయలే చదవకుండా నాకు ఫోన్ చేసి, సార్ ఇలా అనుకుంటున్నారంటే చూడండి సార్, 22వ తారీఖున అనుకుంటున్నారు మీరు, కరెక్టే, కానీ మన బయలులో ఉండదంటే నేను కూడా అదే చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా 25 రోజులు ఆగి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ద గ్రేట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత. ఒకసారి ఇది చెప్పండి అన్న అంటే అన్ని రోజులు ఆగాల, ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి? నాకు ఏమవసరం, నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి, నేను ఓడిపోయి ఆఫీస్కి వెళ్ళవలసిన పనే ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో. అది జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి, ఈసీలో మాట్లాడుకోవాలి. ఇలా అంటున్నారని ఈసీ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇది ప్రజలకు తెలియ, అసలు 800 మంది విషయాలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏముంది ప్రెస్ మీట్లు పెట్టి? ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి బొట్టు పెట్టి, అమ్మ నా బయలులో ఎలా ఉంది, నా బయలులో ఎలా ఉంది, నా బయలులో ఎలా ఉంది నేను చెప్పుకోలేనుగా. మీ ద్వారానే నేను చెప్పుకోవాలి, ఏమన్నా చెప్పుకుంటే. అది కొంచెం చాలా చాలా బాధ అనిపించింది. అది పదవులు బట్టి ఇంకొక విషయం, మీలో ఎవరైనా సరే నేను చేసిన పదవులు చేయాలంటే ముసలోళ్ళు అయిపోతారు. 20 ఏళ్ళు పడతాయి మీకు. నేను ప్రతిదీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ తప్పితే ప్రతిదీ 2 సార్లు చేసుకుంటా వచ్చా. ఈసారి కూడా నేను ఉండనని చెప్పా. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గర నుంచి అందరూ, నువ్వు అందరినీ కలిపికెళ్ళిపోతావు శివాజీ, ఎవరికైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావు. శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మీరు చూశారుగా నా బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు. నేను ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కలంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆ రోజు. దాన్ని కూడా ఎటకారం చేశారు. అది వాళ్ళ విద్యతో వదిలేస్తున్నాను. అరుణాచలం అన్న దైవ సన్నిధి కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అది కూడా వాళ్ళ విద్యతో వదిలేస్తున్నారు. ఇదా మనం ఆర్టిస్టులు అయి ఉండి మనం జనాలకి చెప్పుకోవాల్సింది. నగ్గాక ఎంత హోందాగా ఉండాలి మన ప్రవర్తన. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. నా కమిటీ అంతా, ఇప్పుడు నా కమిటీ నా పేరు మీద నగ్గుండొచ్చేమో, కానీ ఒకటే కమిటీ, దాంట్లో పొరాపచ్చులు ఏమీ లేవు.